హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరినీస్ కిచెన్. ఇవాళ హరినీస్ కిచెన్లో మష్రూమ్ దో పియాజా ఎలా చేయాలో చూద్దాం. మష్రూమ్ అంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ కర్రీ కోసం నేను 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్ తీసుకున్నాను. ముందుగా మనం ఫస్ట్ మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసే ముందు వీటికి ఉన్న స్టెమ్స్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా స్టెమ్ కట్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎడ్జెస్ కట్ చేస్తే బెటర్ అనమాట. ఇలా స్టెమ్స్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని మష్రూమ్స్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి. మష్రూమ్స్ని బాగా స్క్రబ్ చేసిన తర్వాత వాటర్తో స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మష్రూమ్స్కి ఉన్న డర్ట్ అంతా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. ఇలా కాకుండా మష్రూమ్స్ని బ్లాంచ్ కూడా చేసుకోవచ్చు. అలా చేస్తే కూడా డర్ట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 కప్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అయ్యాక 1 కప్ అనియన్ పెటల్స్ని కూడా వేసి ఒక 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేస్తే సాఫ్ట్ అయిపోతాయి. మనకి వెజిటబుల్స్ ఈ కర్రీలోకి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేయకుండా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు కంప్లీట్గా నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 ఇలైచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఫైన్ చాప్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ టమాటో ప్యూరేని వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, టమాటో ప్యూరే చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కాజు పౌడర్ వేసుకొని 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు పొడి కాకుండా పల్లీల పొడి, బాదం పొడి, ఇంకా గసగసాల పొడి కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఈ మిక్చర్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచి గ్రేవీ తయారైంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. రైస్లోకి అయితే గ్రేవీ కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది. నేను రోటీస్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం థిక్గా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఆ ఫ్లేవర్స్ అన్నీ వెజిటబుల్స్కి పట్టుకునేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మష్రూమ్ దో పియాజా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సూపర్ యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా క్రష్ చేసుకున్న కసూరి మేతి అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ యమ్మీ కర్రీ మష్రూమ్ దో పియాజా రెడీ. చూసారు కదండి మష్రూమ్ దో పియాజా ఎలా చేయాలో. మష్రూమ్ తినని వాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు.
మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను.